పోయిండు వెనక చెద్దర కప్పుకొని మంచిగా వండుకోడు లోపల ఉంది. వెల్కమ్ టు ఒడిస్సా బరంపూర్ 18. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాతనైతే నేనైతే కలకత్తాకు వెళ్తున్నా. ఒక 1 మంత్ కిందనైతే ఒడిశాకి వెళ్ళినా. ఇప్పుడైతే కలకత్తాకు వెళ్తున్నా. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నా. మన ఫ్రెండ్ అయితే హైదరాబాద్ నుంచి బాడీని అయితే పికప్ చేసుకొని అంబులెన్స్ అయితే తీసుకొని వస్తుండు. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. 5:30 అవుతుంది. మనోడైతే దగ్గరకు వచ్చిన అన్నాడు. ఇంకొక 5-10 నిమిషాలల్లో ఇక్కడికైతే వస్తాడు. ఇప్పుడు నేనైతే కరెక్ట్గా ఇక్కడ మనకు ఇప్పుడు ఇటు స్టేట్ ఉంది కదా, ఇటు ఫ్లైఓవర్ కింది దిగితే మాత్రం సూర్యాపేట లోకల్కి వెళ్ళొచ్చు. స్టేట్కి వెళ్తే మాత్రం మనకు డైరెక్ట్ విజయవాడ. ఈ హైవే వచ్చేసి హైదరాబాదు విజయవాడ హైవే ఇది. నేనైతే ఇక్కడనే ఆగిన, ఎందుకంటే మళ్ళీ నేను లోకల్లోనే ఆగొచ్చు. కాకపోతే మళ్ళీ బండి లోకల్కి వస్తే మళ్ళీ ట్రాఫిక్ అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చేసిన. మనోడైతే ఇక్కడనే ఆపుతాడు, బండి ఇక్కడికే వస్తుంది మన బండి. ఫుల్ ఫోర్స్ మీద వస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి నేనే తోలుతా, వాడిని అయితే సైడ్ కూర్చోబెడతా. నేను తోలుతా. బిర్యానీ కార్డు తీసుకున్నాము పార్సల్ తీసుకోపోదాం. నెల రోజుల తర్వాత ఇప్పుడైతే బండి ఎక్కిన ఫీలింగ్ అయితే హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత లాంగ్ ట్రిప్ కాబట్టి ఇప్పుడు మనోడైతే మళ్ళీ లోకల్గా తీసుకుపోతాడు. అసలు ఇటు నుంచే పోదాం అనుకున్నాం, మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుంది అనుకుని నేను ఈడదానికి వచ్చిన. మనోడికి ఆకలి అవుతుందట, ఏం తినలేదట. పికప్ చేసుకున్న కాడి నుంచి మనోడైతే ఇప్పుడు బిర్యానీ పార్సల్ తీసుకుంటాడు సూర్యాపేట లోకల్లో. మనోడైతే ఆల్రెడీ పార్సల్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ సూర్యాపేటలో వీనికి బిర్యానీ టేస్ట్ అయితే వీనికి బాగా నచ్చుతుంది. అందుకే ఇక్కడనే తీసుకుందాం అని చెప్పి ఇక్కడనే తీసుకున్నాడు. ఇద్దరికి తీసుకున్నాం పార్సల్ అయితే. ఎక్కడన్నా చూసి ముందు ఎక్కడన్నా ఆపి తింటాం. నేను అన్నా కదా, మనోడే ఫ్రెండ్ షరీఫ్ మన హైదరాబాద్ నుంచి అయితే బాడీ పికప్ చేసుకొచ్చిండు మనోడు. ఇప్పుడైతే నేను సూర్యాపేటలో ఎక్కినా కదా, ఇక పార్సల్ తెచ్చి అయితే ఇలా పెట్టిండు. తినరా అంటే ఇద్దరం కలిసి ఒకటే దగ్గర తిందామని అయితే అంటాడు. ఇక ముందట పోయినాక మంచి హోటల్ చూసుకొని అయితే ఆపుకొని ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేటలో ఉన్నాం. ముందట కొద్దిగా నైట్ 7-8 అయిన తర్వాత ఆపుకొని అయితే తింటాం ఆ బిర్యానీ అయితే. ఇప్పుడు నేను మీకు అయితే బాడీ చూపిస్తా. ఫ్రీజర్ బాక్స్ లో ఉంది, లాక్ తీసి. మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, బాడీ అయితే ఫ్రీజర్ బాక్స్ లో పెడతామని. మాక్సిమం ఇంతకుముందు వీడియోలలో ఎవరైతే చూసిరో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇందులో బాడీ పెట్టి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే కూల్గా ఉంటుంది ఎప్పటికీ, కాబట్టి డీకంపోజ్ కాదు బాడీ. అందుకోసమే ఇందులో పెట్టి అయితే తీసుకెళ్తాం ఎంత లాంగ్ ఉన్నా కూడా. ఈ చనిపోయిన అతనికి 24 సంవత్సరాలే అంట. ఏమైందనేది తర్వాత చెప్తా మీకు. ఈ డోర్ పెట్టినా కూడా మళ్ళీ ఊసి వస్తుంది, లాక్ వేసినా కూడా కొద్దిగా పట్టలేదు అనుకుంటా. కొద్దిగా గట్టిగా వేస్తే అయిపోతుంది, అదే అవుతుంది. డోర్ గట్టిగా ఉంటేనే జర కూల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అంటే ఫుల్ ట్యాంక్ ఉంది డీజిల్ కొట్టించిన ఇప్పుడే. డోర్లు మంచిగా వేసుకురా. వేసేప్పుడు లెఫ్ట్ పోతే మాత్రం డైరెక్ట్ దంతాలకు వెళ్ళి నకరికల్ అంటే నిమ్మికల్ దంతాలకు వెళ్ళి నూతనకల్ ఆ రూట్కి అయితే వెళ్ళొచ్చు. వరంగల్కు వెళ్ళాలంటే మాత్రం జనగాం క్రాస్ ముందే ఉంటుంది. అది మీకు చాలా సార్లు నేను ముందు వీడియోలలో చెప్పిన. ఇప్పుడు ఇట్లా కూడా వరంగల్ పోవచ్చు కానీ కొద్దిగా లాంగ్ ఉంటుంది. ముందుకు పోయినాక సేమ్ ఇదే క్రాస్ వస్తుంది, అదైతే ఖమ్మంకు వెళ్తుంది. ముందుకు పోయినాక చూపిస్తా. చాలా ఒక 5-6 మంత్స్ కాంచి అయితే సూర్యాపేట చాలా ట్రాఫిక్ అవుతుంది. ఈ పెట్టిన కాంచి బస్సులు సైడ్ కాగా మొత్తం ట్రాఫిక్. ఈ సైడ్ గేట్లు పెట్టిన కాంచి బస్సులు మొత్తం రోడ్ మీద ఆగడం, ఇటు వెహికల్స్ జామ్ కావడం. ఇది ఇట్లా ట్రాఫిక్ ఉంటుందనే లోకల్ నుంచి రావద్దని నేను ముందుకు పోయి నిలబడితే వీడు మళ్ళీ లోకల్కే తీసుకొచ్చిండు షరీఫ్ గాడు. ఇంకా ఇది ఒక క్రాస్, ముందర ఒక క్రాస్ ఉంటుంది. దాటినామంటే మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోతాం. కానీ ఇంకా పోయిన ఫ్లైఓవర్ అనేది వరంగల్కు దంతలపల్లి కడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫ్లైఓవర్ మాత్రం ఈ సెకండ్ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ ఖమ్మంకి వెళ్ళొచ్చు. భద్రాచలం, ఖమ్మం ఈ 2 ప్లేస్. స్టేడియం వెళ్తే మాత్రం విజయవాడ మనకి. మళ్ళీ రైట్కి వెళ్తే కూడా ఇటు సైడ్ మొత్తం సూర్యాపేట లోకల్కి అయితే వెళ్తుంది.
వెళ్తే మాత్రం సూర్యాపేట లోకల్కు, అటు పోతే మాత్రం భద్రాచలం, ఖమ్మం ఆ ఏరియాకి అయితే పోవచ్చు. లోకల్ నుంచి అయితే బయటకు వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఇదైతే ఫ్లైఓవర్, దిగే ఫ్లైఓవర్. ఇటు నుంచి మళ్ళీ లోకల్కి వెళ్ళడానికి ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ పోతే మళ్ళీ సూర్యాపేట లోకల్కి అయితే వెళ్తుంది. మనం ఇక ఓన్లీ స్ట్రైట్ అయ్యి ఇటు మళ్ళీ అవసరం లేదు. డైరెక్ట్ 140 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి విజయవాడ. స్ట్రైట్ ఒకటే హైవే, విజయవాడ టు హైదరాబాద్ హైవే ఇది. మనోడు అయితే మొత్తం ఆల్రెడీ నన్ను ఎక్కించుకో ముందుకే ఫుల్ ట్యాంక్ అయితే వేయించాను. ఫుల్ ట్యాంక్ ఉంది. నాకు తెలిసినంత వరకు వైజాగ్ దాటుతుంది. వైజాగ్ దాటాక కొట్టేయాల్సి వస్తుంది కావచ్చు. ఇచ్చాపురం బార్డర్ అంటే ఒడిశా దగ్గరికి పోతుంది ఇక ఈ డీజిల్ అయితే. చూద్దాం మరి ఎక్కడ దాకా పోతుందో. బండి మైలేజ్ని బట్టి అయితే చెప్పవచ్చు. మనకు మైలేజ్ కొద్దిగా దీని మీద అంత ఐడియా లేదు. నెక్స్ట్ కోదాడ మెయిన్ సిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కోదాడ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మాత్రం కోదాడ లోకల్కి వెళ్తాం. సిటీలకు స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ గా కోదాడ సిటీలోకి వెళ్తాం. విజయవాడకి అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోయినా కూడా లోకల్కి అయితే వెళ్ళొచ్చు. మనం అయితే స్ట్రైట్ గా పోదాం. ఫ్లైఓవర్ వస్తుంది. విజయవాడ బయటికి పోవాల్సిన ప్రతి ఒక్కటి ఈ ఫ్లైఓవర్ మీద నుంచే పోతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, కింద నుంచి వెళ్తే కనకదుర్గ టెంపుల్ కి అయితే పోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ గా ఇదే ఫ్లైఓవర్ మీద నుంచి పోతే మాత్రం బస్ స్టాండ్ కి పోవచ్చు. బెంజి సర్కిల్ కూడా ఇట్లనే పోవాలి స్ట్రైట్ గా. ఇప్పుడు బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఏమో ముందు వస్తుంది, తర్వాత బెంజి సర్కిల్ వస్తుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ఫ్లైఓవర్ అయితే రీసెంట్ చేసింది. మనం కింది నుంచి వెళ్తే మాత్రం గుడివాడకు వెళ్తాం. కింది నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే మాత్రం ఈ ఫ్లైఓవర్ బెంజి సర్కిల్ దాటిన తర్వాత కొద్దిగా టర్నింగ్ తీసుకోగానే వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ మనం విజయవాడ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇది ఒక్కటే ట్రాఫిక్ బాగా సిగ్నల్, ఇది ఒకటే. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. 9 ఇది గన్నవరం దాటే లోపు నెక్స్ట్ మనకు గన్నవరం దాటే లోపు 9 అవుతుంది కావచ్చు. వాడు తెచ్చిన బిర్యానీ ప్యాకెట్స్ అయితే ఇంకా పార్సల్ అయితే ఇన్నే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆపలేదు, తినలేదు. ఈ గన్నవరం దాటగానే మంచి హోటల్ చూసుకొని ఆ హోటల్ దగ్గర ఆపుకొని అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని అక్కడైతే కూర్చొని తినొచ్చు మంచిగా. అక్కడైతే ఆపుకొని నిమ్మలంగా పార్సల్ అయితే తింటాం. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ అయితే ఇంకొక 1 minute క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నది. అదే కనుక ఇంకా డే టైం అయితే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ దాకా మ్యాక్సిమం అయితే బండ్లు అవుతాయి. ఇప్పుడైతే కొద్దిగా మనకు 50 మీటర్ డిస్టెన్స్లోనే ట్రాఫిక్ ఉంది. ఏమంటే క్లియర్ అయిపోతుంది, అంతే ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ అయితే. కాకపోతే నెక్స్ట్ ఆ గన్నవరం దాటేలోపు కొద్దిగా వెహికల్స్ అయితే కొద్దిగా ఉంటాయి. అదొక్కటే ఇబ్బంది. నైట్ టైంలో ఏమంత ఇబ్బంది ఉండదు కానీ డే టైంలో కొద్దిగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ఎండకు, వేడికి, ఆ ట్రాఫిక్ అంత కథ. మళ్ళీ డే టైంలో మనం రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ డేలో వస్తామో నైట్లో వస్తామో చూద్దాం. అప్పుడు ఒకవేళ డే టైంలో వస్తే మాత్రం ట్రాఫిక్ ఎట్లుంటుంది అనేది క్లియర్గా అవపడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ నైట్ టైం కాబట్టి కొద్దిగా తక్కువనే ఉంటుంది. తిరిగేటోళ్ళు కూడా తక్కువ ఉండరు. ఎవరు ఇంటికి పోయి అందరు డ్యూటీలు దిగి అంత ఏమంత రష్ ఉంటుంది కాబట్టి ఏమంత ఇబ్బంది లేదు. ఇప్పుడే క్లియర్ అయితే అయిపోయింది. వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి. తినే దగ్గర అయితే హోటల్ మంచి హోటల్ చూసుకొని అయితే అక్కడ ఆపుతా. అక్కడైతే చూద్దాం మరి అక్కడ తిన్నిస్తారా తిన్నియరా. కొంతమంది బయట ఫుడ్ కూడా అలౌ చేయరు. చూద్దాం అక్కడికి పోయినాక. కొంతమంది ఉంటూనే ఉంటారు, నార్మల్ హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చొని అయితే తింటాం. సెకండ్ సిగ్నల్ దగ్గరికి వచ్చినాం. జస్ట్ అంత మాత్రం వస్తూనే ఉన్నాం. మనకు రెడ్ సిగ్నల్ పడ్డది. ఆడ ముందు మన బండి అంబులెన్స్ కనపడేసరికి అక్కడ అన్న ట్రాఫిక్ పోలీస్ అన్న అయితే మనల్ని అయితే పోకు అని చెప్పిండు. ఎమర్జెన్సీ వెహికల్స్ కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా కూడా సైడ్ తీయడం. చాలామంది 90-95% చాలామంది అయితే సైడ్ ఇస్తారు, మంచిగా అనుకూలంగా స్పందిస్తారు. కానీ కొంతమంది ఉంటారు చూసి కూడా వదిలేస్తూనే ఉంటారు. ఇక అట్లాంటి వాళ్ళని అయితే మనం ఏం చేయలేము, మార్చలేము. ఇక మనకు ఫస్ట్ సిగ్నల్ దగ్గర కొద్దిగా ట్రాఫిక్ అయితే సెకండ్ దగ్గర ఏం లేదు. మనల్ని అయితే ధన వచ్చేసినాం. ఎందుకంటే మన పోలీస్ అన్న అయితే పంపించేసారు. ఇక మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఇక్కడ ఏం లేవు. ఇక డైరెక్ట్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది గన్నవరం దగ్గర అంతే. ఇక మిగతా ఏ ఇబ్బంది లేదు. గన్నవరం దాటాక మంచి హోటల్ చూసుకొని ప్రశాంతంగా అప్పుడు ఇక ట్రాఫిక్ ఇట్లాంటిది ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఆపుకొని తిని ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాం. అప్పుడు తిన్న తర్వాత ఏమంటే నేనే బండి తీసుకుంటా. షరీఫ్ గారు కొద్దిసేపు అయితే పండుకుంటాడు. పండుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ నైట్ నాకు బాగా నిద్ర వస్తే మళ్ళీ వానికి ఇస్తా. ఇప్పుడు నాకు నిద్ర వస్తే అప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఏం చేయలేము. అట్లనే రిస్క్ తీసుకొని డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం. అవసరమైతే మా అంటే ఒక అర్ధ గంట అటు ఇటు లేట్ అవుతుందేమో. అదే
అదే రిస్క్ తీసుకొని తోలితే ప్రాణాలు పోతే మళ్ళీ ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి ఎవరైనా కూడా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు నైట్ కానీ డే కానీ నిద్ర వచ్చిందంటే మ్యాక్సిమం ఆపుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అవసరమైతే అర్ధగంట గంట రెస్ట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మనకే మంచిది. ఎంతసేపటికి రిస్క్ అయితే తీసుకోకండి. నేను చెప్పినా కదా ట్రాఫిక్ అని. ఇగో ఇట్లాంటి లారీలు 2 వే కాబట్టి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం షాప్సే ఉన్నాయి. అండ్ ప్లస్ ఫుట్పాత్ దగ్గరకు ఉంది కాబట్టి ఏమైనా ఇట్లాంటి 2 లారీలు పోతే వేరే వెహికల్ దాటేయడానికి ఉండదు. ఓన్లీ ఆటో ఉంటే ఆటో పక్క నుంచి ఒక బైక్ పడుతుంది అంతే. ఇక లేకపోతే వీళ్ళు పోయినంత సేపు వీళ్ళు వెనక పోవాల్సింది. ఇక లారీలు వెనక ఇప్పుడు ఒక్క లారీ దాటేసింది. ఆ ఒక్క లారీ దాటేసినాక నిమ్మరంగా మనం దాటేయాలి. అంతసేపటి దాకా ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంక నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ లేదు. అదే ఒకవేళ కనుక డే టైం అయితే మాత్రం చుక్కలు కనపడేటి. మనకు ఈ కలకత్తా పోయేటప్పుడు మ్యాక్సిమం ఒకటి విజయవాడ, నెక్స్ట్ భువనేశ్వర్, అంతే. ఈ రెండింటిలో కొద్దిగా ట్రాఫిక్ అయితే డే టైంలో గట్టిగానే. ఇక నైట్ టైం అయితే ఏడ కూడా ట్రాఫిక్ ఉండదు. కానీ డే టైంలో ఈ ఏరియాలలో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీటికి అవుట్స్కట్ నుంచి ఏ అవుటర్ రాలేదు. మన విజయవాడ ముందు కాంచి ఆల్రెడీ ఒకటి అయినట్టు ఉంది. విజయవాడ అవుట్స్కట్స్ నుంచి మనం డైరెక్ట్ ట్రాఫిక్ లేకుండా పోవడానికి ఒక రోడ్ అయితే అవుతుంది. గొల్లపూడి డైరెక్ట్ ఇప్పుడు విజయవాడ కన్నా ముందు గొల్లపూడి ఉంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్ గన్నవరం దగ్గరికి అయితే వేస్తున్నారు ఆ రోడ్డు. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 1-2 మంత్స్లో ఒక 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటానా. మనకు కూడా తెలియదు. ఎందుకంటే సగం అయిపోయింది అని అన్నారు. అది మొత్తం మట్టి రోడ్ అంటే మన వాళ్ళు అయితే చెప్పారు కొంతమంది. ఇక ఈ 2-3 నెలల్లో అయితే మాత్రం విజయవాడలో ట్రాఫిక్ అయితే మొత్తానికి తగ్గిపోతుంది. ఎందుకంటే లారీలైనా ఇట్లా మనం లాంగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోడ్ నుంచి వెళ్తారు కాబట్టి అంత ట్రాఫిక్ ఏముండదు. ఇక విజయవాడలో ఒక 2-3 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ తగ్గే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే కొంచెం టైం పడుతుందేమో. మా అంటే ఒక 10 రోజులు 20 రోజులకి అంతే. ఇక ఆ తర్వాత నుంచి అయితే ఏ అంత ఇబ్బంది ఉండదు. అందరికీ సేఫ్ అన్నట్టు. ఇప్పుడు తీసుకోబోతున్న చనిపోయిన అతనికి 24 సంవత్సరాలంట. ఈ 24 ఇయర్స్కే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ ఇతనికి డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇంకా ఎట్లాంటి తంబాకు గుట్కా లేసే అలవాటు కూడా లేదంట. ఇప్పుడు చనిపోయిన అతను వాళ్ళ పేరెంట్స్ కూడా ఈయన ఒక్కడే కొడుకు. ఇలా పేరెంట్స్ కు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందంటే నమ్మలేదంట. అందుకోసం వీళ్ళైతే పోస్ట్ మార్టం కూడా చేయించారు. ఇతను చనిపోయి కూడా ఈ రోజుకు Day 2 అండ్ రేపు మేము వెళ్తాం కాబట్టి Day 3 లోపు అక్కడనైతే ఉంటాం. ఇప్పుడే మనం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ కనిపించే ఈ గోడ మొత్తం పొడుగు మొత్తం గన్నవరం ఎయిర్పోర్టే. మార్నింగ్ అయితే కొద్దిగా క్లియర్ కనిపించేది. వచ్చేటప్పుడు చూద్దాం గల మార్నింగ్ అయితే చూపిస్తా. ఇక్కడ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు. ఇక్కడ నుంచే మనకు అయితే విజయవాడ అవుటర్ రింగ్ రోడ్ టైప్ అయితే ఇదే పడేది. మనకు డైరెక్ట్ గన్నవరం దాటినాక చెప్పినా కదా ఇదే పడేది. అయితే మనకు ముందు విజయవాడ కంటే ముందు కానీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నందిగామ దాటినాక ఇక్కడ ఎండ్ అయిపోతుంది. 6 వే దగ్గరికి అయితే డైరెక్ట్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇక మనం అయితే ఇప్పుడైతే 6 వే మీదకి ఎక్కినాం. ఈ రోడ్డు మీదకి ఎక్కితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఒక గేర్ మార్చడం కూడా ఉండదు. ఓన్లీ టోల్ గేట్ల దగ్గర తప్ప ఎక్కడ మార్చాం. 6 వే ఎక్కిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇదే. అండ్ ముందుకు పోయిన తర్వాత అయితే తినడానికి అయితే ఆపుతాం. మంచి హోటల్ చూసి తినే దగ్గర అయితే ఎక్కడ తిననిస్తారో అక్కడ. గిరీఫ్ గారు అడుగుదానికి పోతాడు. మనం తెచ్చుకున్న పార్సల్ మరి తినొచ్చా అన్న తింటామన్నా అని అడుగుదానికి అయితే పోతాడు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నాం. కరెక్ట్ మనకి ఏం చెప్తారనేది చూసి తినొచ్చు అంటే మాత్రం బండి కొద్దిగా అక్కడ పెట్టుకొని తిని అక్కడనే తింటే అయిపోతుంది. చెప్తున్నట్టు ఆమ్లెట్స్ అన్న మాది అది అని చెప్తున్నట్టు మరి ఏమంటారో చూద్దాం. ఓ నాయన హైలైట్ వేసుకోకూడదు నా డాక్టర్ మాత్రం. సరే సరే రమ్మన్నారట పోదాం. ఇప్పుడు ఇంతగానో ఆంచి చెప్తే ఏమైనా వేడుకున్నారా? పైసలు పెట్టి చెప్తే మరి దొరకవు మరి మనం అనుకున్నది. ఇదైతే మటన్ బిర్యానీ. ఇద్దరం ఇదే తీసుకున్నాం. నాకు వానికి సేమ్. ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా ఉండదట. ఆయనకు వేరే కాడ ఏడ మంచిగా ఉండదట. అందుకే సూర్యాపేట నుంచి పార్సల్ తీసుకొచ్చుకున్నాం. మననైతే బండి స్టార్ట్ చేస్తాం. ఇక అద్దం అయితే కొద్దిగా క్లీన్గా కనిపిస్తలే. అద్దం ఒకటి స్లోగా కట్టుకుంటే ఇక తిరిగిపాటు పండుకుంటాను. నేనైతే కొద్దిగా నాకు నిద్ర వచ్చినంత వరకు అయితే నేను తోలుతా. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే మన హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇదే హనుమాన్ జంక్షన్. అటు లోపలికి పోతే హనుమాన్ జంక్షన్ లోపలికి అయితే పోవచ్చు.
ఎన్ని కిలోమీటర్లు వచ్చిందా 230 వరకు 260 వరకు వచ్చిందా 330 హైదరాబాద్ నుంచి 330 వరకు రైట్ ఆరిపోద్ది లోపల నుంచి చూడుతుబ్బా ఓకేనా బయట మంచిగా ఉన్నట్టు ఓకే తిన్న దగ్గర నుంచి అయితే బయలుదేరాను అక్కడ అన్న మంచిగా తిననిచ్చాడు పర్మిషన్ ఇచ్చింది తినడానికి అయితే మంచిగా ఉంది ఇప్పుడు టైం ఎంత అవుతుందో అన్న 9:53 అయితే టైం అయితే ఇప్పుడు కరెక్ట్ ప్రజెంట్ అయితే ఇక అంటే అందాదా 10 అనుకోవచ్చు అందాదా ఇక చెరిగాడు అయితే పడుకుంటాడు ఇక నేను ఇప్పటి నుంచి అయితే నేను తోలుతా నాకు ఎంత వరకు నిద్ర వస్తుందో అప్పటి వరకు అయితే తోలి మళ్ళీ అయితే చెరిపు కానీ లేపుతా అప్పటి వరకు అయితే కొంచెం వీడియో తీద్దామన్నా కూడా క్లారిటీ వస్తలేదు మొత్తం చీకటి ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే మార్నింగ్ మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేయడానికి చూస్తా చెరిగాడు అయితే ముసుగు కప్పాడు వెనక చెద్దర కప్పుకొని మంచిగా వండుకోడు ఇక మనోడు ఎన్ని గంటకు లేస్తాడంటే మనం ఎన్ని గంటకు లేపుతా 10 గంటకే లేస్తాడు అప్పటిదాకా లేవాడు మనోడు ఆల్రెడీ ఈ మనం పోయే కలకత్తా కిరాయి యాక్చువల్గా అయితే నిన్న నైట్ 12 గంటలకు పోయేది ఉండే ఇక కిరాయి వస్తుందో ఫోన్ చేస్తారో ఎప్పుడు పోవాలి అన్నట్టే మనోడు ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నాడు ఇక అందుకే మనోడికి నిద్ర లేదంట పండుకున్నాడు మొత్తానికి మనకు నిద్ర వచ్చేంత వరకు వానికైతే రెస్ట్ హనుమాన్ జంక్షన్ తర్వాత వచ్చిన టోల్ గేట్ ఇది ఇప్పుడు ముందు పడుతుంది కదా అది ఇక్కడ అన్ని బండ్లు అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఆపుకున్నారు కొంతమంది ఛాయ్ తాగేటోళ్ళు అయితే తాగుతున్నారు ఇంకో కొంతమంది ఏంటంటే ఇక్కడ టోల్ గేట్ దగ్గర బండ్లు పెట్టుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ సేఫ్ ప్లేస్ అని చెప్పి మన లారీ అన్నలు కూడా వండుకొని తినే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ ఆపుకొని వండుకొని తిని అయితే వెళ్తారు ఇంకా టోల్ గేట్ దాటిన తర్వాత అయితే చాలా వెహికల్స్ ఆపిర్రు ఇక్కడ కొద్దిగా హోటల్స్ కూడా బాగానే ఉన్నాయి తినొచ్చు అనే ఆలోచనతో ఆపుకున్నారు కావచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక బండి అయితే అరటి బండ్లు లోడ్ వేసుకొని పోతుంది మనకు ఒక గోల్ ఇస్తే బాగుండు బండ్లు వేసుకొని పోదు ఈ హైవేలో ట్రావెల్ చేస్తుంటే ఆ ఆనందం అద్భుతం వేరే అసలు ఆ ఫీలింగ్ మాత్రం బాగా అనిపిస్తుంది ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు టైం 12:50 అవుతుంది ఇక్కడ అయితే చాలా వెహికల్స్ ఆపుకున్నారు లారీలు అవి అయితే మాత్రం ఇప్పుడు కృష్ణవరం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం ఎర్రవరం సోమవరం వాటికి ముందు ఉంటుంది ఈ టోల్ గేట్ అయితే అంటే అన్నవరం కంటే ముందు అండ్ రాజమండ్రి దాటిన తర్వాత వస్తుంది అంటే రాజమండ్రి బ్రిడ్జ్ ముందు ఒకటి ఉంటుంది టోల్ గేట్ కానీ రాజమండ్రి దాటిన తర్వాత వస్తుంది ఈ టోల్ గేట్ అయితే ఇప్పుడు నాకైతే నిద్ర వస్తుంది బాగా షరీఫ్గానైతే లేపుతా ముందడికి కొద్దిగా అటు పోయిన తర్వాత టీ ఎక్కడన్నా ఛాయ్ వాళ్ళు ఉంటారు కదా అక్కడైతే ఆపితే ఛాయ్ దాకా అయితే వాడు బండి ఎక్కుతాడు ఇక నిద్ర వస్తుంది ఏం కాదులే అని చెప్పి అట్నే తోలితే లేనిపోని ఇబ్బంది అవతల వాళ్ళకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్కు మనకి ఇబ్బంది లేనిపోయింది ఏదైనా అయితే ప్లీజ్ అన్న మీరు కూడా ఎవరైనా ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఉంటే నైట్ టైం రిస్క్ అయితే తీసుకోకండి నిద్ర వస్తే మాత్రం ఆపి ఎక్కడైనా రెస్ట్ తీసుకొని పోండి లేనిపోయింది ఏమైనా అవుతాయి షరీఫ్ దా ఎక్కుతుందా బండి ఎక్కుతుందా మనోడైతే బండి ఎక్కిండు ఇక మళ్ళీ నన్ను ఎప్పుడు లేపుతాడో తెలియదు ఇప్పుడైతే ఒకటి అవుతుంది చూద్దాం మరి ఎప్పటిదాకా నడుపుతాడో ఇప్పుడు నైట్ అయితే ఏం వీడియో అయితే ఇక్కడి నుంచి అయితే ఆపేస్తా ఎందుకంటే కొద్దిగా క్లియర్గా కనిపిస్తలేదు కదా మళ్ళీ మార్నింగ్ నన్ను లేపినప్పుడైనా లేకపోతే కొద్దిగా తెల్లారే టైం నుంచి అయితే స్టార్ట్ చేస్తాను వీడియో శ్రీకాకుళం దాటినాకనైతే డీజిల్ అయితే అయిపోయింది ఇక్కడనైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం మళ్ళీ మన డీజిల్ కొట్టే అన్న మాత్రం కూర్చొని ప్రయోగం చేస్తాడు ట్యాంక్ దగ్గర కరెక్ట్ టైం అయితే 6 అవుతుంది నన్ను అయితే షరీఫ్గా లేపిలో భారత్ పెట్రోల్ బంక్లోకి అయితే వచ్చేసి ఆపినాం కొద్దిగా డీజిల్ ఆల్రెడీ శ్రీకాకుళం దాటిన ఇచ్చాపురం బార్డర్ దగ్గరికి అంటే ఇంకో 90 కిలోమీటర్లు ఉందంట ఇంకంటే నెక్స్ట్ 90 కిలోమీటర్లు పోతే ఒడిశా ఇళ్ళనైతే ఫుల్ ట్యాంక్ చేయించినాం ఇప్పుడే జస్ట్ నవ్వు భారత్ పెట్రోలియంలోకి వచ్చి అయితే ఇప్పుడైతే బండికి నేను తీసుకుంటా వాడు అయితే కొద్దిసేపు బండుకుంటాడు నైట్ 1ంటికి ఇచ్చిన కదా ఇప్పుడు 6 అవుతుంది 5 గంటల దాకా తోలిండు మనోడైతే నేను అన్నట్టే ఇక్కడ బార్డర్ దగ్గరికి వస్తుంది అనుకున్నా డీజిల్ అయితే కొద్దిగా అటు ఇటు 90 కిలోమీటర్ బార్డర్ ఉందన్నంగా వచ్చింది ఆ ఫుల్ ట్యాంక్ అయితే
నేనైతే 6 గంటలకు బండి తీసుకున్నా. ఇప్పుడైతే 7 అవుతుంది. ఇప్పుడు 7 గంటలకైతే కొద్దిగా తెల్లారింది. చీకటి మొత్తం పోయి ఇప్పుడు ముందు వచ్చే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి పోయి మనం రైట్ తీసుకుంటే మాత్రం పలసాక్ అయితే ఎంటర్ అవుతాం. నేను ఇంతకుముందుకు ఒకసారి మనకు ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందుకైతే ఒకసారి అయితే పలసాకు వెళ్ళిన. ఇక్కడ టెక్కలి ఈ ఏరియా బాగానే, ఈ ఆంధ్ర మొత్తం అయితే మ్యాక్సిమం తిరిగిన. ఒక 30-20% ఏమో మిగిలినట్టుంది ఆంధ్ర. అంతే మొత్తం అయితే ఆంధ్ర మొత్తం తెలుసు మనకు మ్యాక్సిమం. అయితే తిరిగి ఉన్నా. ఆంధ్ర నుంచి మనం ఒడిశా బార్డర్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆంధ్రాలో ఉన్న లాస్ట్ టోల్ గేట్ ఇది. అయితే ఇక ఈ టోల్ గేట్ దాటినామంటే ఇక టోల్ గేట్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఒడిశాలకు ఎంటర్ అయినాక మళ్ళీ ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. ఇది ఇచ్చాపురం కంటే ముందే ఉంటుంది ఈ టోల్ గేట్ అయితే. ఇక్కడ ఈ అన్న అయితే తీస్తలేడు. ఏమైందంటే టోల్ గేట్ల కాడ అప్పుడప్పుడు కొన్ని టోల్ గేట్ల కాడ అయితే బండి వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఓపెన్ చేస్తారు. అదే కొంతమంది కూర్చున్నప్పుడు అయితే ఎమ్మటినే ఎంటర్ చేసి ఎమ్మటినే టోల్ అనేది ఓపెన్ చేస్తారు. కొన్ని ఇంటి దగ్గర ఒక్కొక్క తీరుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇచ్చాపురం దాటగానే ఒడిశా బార్డర్ అయితే వస్తుంది. చూపిస్తా ముందడికి వెళ్ళంగానే ఇచ్చాపురం బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ అది ఇది అయితే మొత్తం కూడా చూపిస్తా. ఆడ వచ్చేస్తాం ఒడిశాలకు. అయితే ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే లైన్గా ఆపారు. మొత్తం లాంగ్ వెహికల్సే, ట్రక్స్, లాంగ్ ట్రక్స్. ఇవి వచ్చేసి చెక్ పోస్ట్, ఒడిశా చెక్ పోస్ట్. ఇక్కడ అయితే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తారు. అండ్ కొంచెం డౌట్ వచ్చినట్టున్న ఏదైనా ఉన్న పేపర్స్ అయితే చూస్తారు. ఏం లోడు ఏం సంగతి అనేది మొత్తం. ఎందుకంటే చెక్ చేస్తారు మన కాడ కూడా ప్రతి ఒక్క తెలంగాణకు ఆంధ్రకు నీటికి చెక్ పోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చెక్ చేసి అయితే పంపిస్తారు. మనం వెస్ట్ బెంగాల్ పోయినప్పుడల్లా విజయవాడ కానీ మొదలు పెడితే కలకత్తా వరకు బంగాళాఖాతం పక్క నుంచి ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. వెల్కమ్ టు ఒడిశా. బరంపూర్ 18 ఉంది, భువనేశ్వర్ 182 ర్యాంక్ ఉంది. ఒడిశాలకు అయితే ఎంటర్ అయిపోయాను. ఒక 2 నిమిషాలు అవుతుంది ఎంటర్ అయ్యి. ఆంధ్రాలకు ఈ ఒడిశాలకు ఏమైనా తేడా ఉందా కామెంట్ చేయండి. ఈ షాప్స్ అయినా కూడా, వెహికల్స్ కానీ, ఆటోస్ కానీ, ఇంకా వేరే మనుషులు కానీ మీకు ఏమైనా వెరైటీగా అనిపిస్తుందా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మంచిగా మనకు ఇక్కడ చూసారు కదా ఆటో బ్లాక్ ఉంటుంది, మన సైడ్ మొత్తం ఎల్లో అట్లుంటుంది. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నా. అండ్ మిగతా వీడియో అయితే పార్ట్ 2లో వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండ్ లైక్.